అరే నువ్వు బీటెక్ చదువుతున్నావు అనుకో, బీటెక్ చదివేటప్పుడు నువ్వు ల్యాప్టాప్ కొంటావు చూసావా, ఆ ల్యాప్టాప్ కొంచెం మంచిది కొనుక్కో. ల్యాప్టాప్, పీసీ, ఎనీథింగ్ ఏదైనా కొంచెం మంచిది కొనుక్కో. ఒక 6 months నువ్వు కాలేజీలో చదువుతున్న ఒక సెమ్ ఇన్వెస్ట్ చేస్తావు చూసావా, అది నైట్ కూడా ఇన్వెస్ట్ చెయ్యి. ఒక 2 hours కూర్చో నేర్చుకోవడానికి. ఎడిటింగ్ నిజం చెప్తున్నా, ఈ టైంలో చాలా మంది ఎడిటర్లు కావాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు, ఎడిటర్లు తక్కువైపోయారు. బయట నీ దగ్గర స్కిల్ ఉందంటే నిన్ను ఎత్తుకుంటూ వచ్చి మరి నీ దగ్గరగా వస్తారు. అంటే మంచి స్కిల్ ఉండాలి. నువ్వు దాని గురించి నేర్చుకుంటున్నావు 1 year. నువ్వు ఇప్పుడు బీటెక్ చదవడానికి ఎంత కష్టపడుతున్నావు? 4 సంవత్సరాలు కష్టపడతావు. నీకు ఒక జాబ్ రావడానికి బీటెక్ కాదు, 10th నుంచి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బీటెక్ అయిపోయే వరకు ఇన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ నీకు ఒక 30,000 రూపాయల శాలరీ ఉన్న జాబ్ వచ్చింది. 30 50 నీ స్కిల్ని బట్టే ఇది 30,000 1,00,000 రూపాయల జాబ్ వచ్చింది. నువ్వు అన్ని సంవత్సరాలు కష్టపడతాం కదా. ఒక సంవత్సరం కష్టపడి ఎడిటింగ్ లో నేర్చుకో, కొత్త స్కిల్స్ నేర్చుకో.